Yeah, good morning, guys. Hello. మా వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. హలో. యాహ్! ప్రదీప్, జస్విత, లాస్య వాయిస్ వినపడుతుందమ్మా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. సార్ వినపడుతుంది సార్. యాహ్! డన్. డన్. ఓకే. సో, లాస్ట్ క్లాసెస్‌లో మనము ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్ ఎలా రిలీజ్ చేయాలి అని తెలుసుకున్నాం. అదేవిధంగా డన్నింగ్ అంటే ఏంటి? డన్నింగ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏంటి? డన్నింగ్ ఎందుకు మనము నోటీస్‌లో కస్టమర్‌కి పంపిస్తాం? సో, డన్నింగ్ ప్రొసీజర్, లెవెల్, ఏరియాస్ దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ అన్నీ కూడా నిన్నటి క్లాస్‌లో డిస్కషన్ చేసాం. సో, డన్నింగ్‌లో మాక్సిమం 9 డన్నింగ్ లెవెల్స్ పంపియచ్చు. కానీ మినిమమ్ 4 డన్నింగ్ లెవెల్స్ వరకే మనం పంపించాలి. సో, గ్రేస్ పీరియడ్స్ మనకి 3 డేస్ ఉంటాయి. చార్జెస్ ఆహ్, స్ వేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ కూడా చేస్తారు. లీగల్ నోటీసులు కూడా పంపించడం జరుగుతుంది. అదే విధంగా ఎలాంటి సినారియోస్ మీరు డన్నింగ్‌లో ఫేస్ చేశారు అన్నప్పుడు, సో, మన అమౌంట్స్ అనేది లైక్ పార్షియల్లీ పేమెంట్ చేయొచ్చు, పార్షియల్లీ క్రెడిట్ చేయొచ్చు, ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో పే చేయొచ్చు. క్రెడిట్ మెమోస్ కూడా చేయొచ్చు. డౌన్ పేమెంట్స్ కూడా చేయొచ్చు అని మీరు చెప్పాలి. సో, మనకి 4 రన్నింగ్ నోటీసెస్ పంపించే మూమెంట్‌లో 2 నోటీస్‌కే ఎండ్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు అమౌంట్ పే చేసేస్తారు. ఓకే. ఇవన్నీ కూడా లాస్ట్ క్లాస్‌లో డిస్కషన్ చేసాం. రన్నింగ్ ప్రొసీజర్, ఎఫ్‌బిఎంపి, రన్నింగ్ కస్టమర్ చేంజెస్, XD02, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఎఫ్‌బి70, క్రెడిట్ మెమో ఎఫ్‌బి75, కస్టమర్ లైన్ అటెండ్ డిస్‌ప్లే ఎఫ్‌బిఎల్5ఎన్, రన్నింగ్ రన్ F150. ఓకే. సో, ఇప్పుడు ఎఫ్‌బిఎంపి నిన్న టోటల్ కాన్ఫిగరేషన్ మనం చేసాం. XD02లోకి వెళ్లి రన్నింగ్ ప్రొసీజర్ కూడా ఇచ్చాం. ఫ్రమ్ టుడే నుంచి ఎఫ్‌బి70లో మనం ఎంట్రీస్ ఎలా పాస్ చేయాలో చూద్దాం. ఓకే. డన్. కాన్సెప్ట్ చాలా ఈజీగా ఉంటుంది గైస్. ప్రాబ్లమ్ లేదు. ఎస్ఏపీ ఎఫ్ఐసి ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి లైక్ ఎఫ్‌బిఎల్5ఎన్‌లోకి వెళ్దాం. కంపెనీ నేమ్ తీసుకోండి. జాను ప్రైవేట్ లిమిటెడ్‌లో ఏమైనా ఎంట్రీస్ లేవో చూద్దాం. ఓకే. ఎలాంటి ఎంట్రీస్ లేవు కదా! ఆ పర్సన్ మీదే తీసుకుందాం. న్యూ సెషన్ తీసుకుంటున్నా. ఎఫ్‌బి70. ఎంటర్ కస్టమర్ ఇన్వాయిస్, కంపెనీ కోడ్, ఫాస్ట్‌ట్రాక్ 1. యాహ్! కస్టమర్‌ని సెలెక్ట్ చేస్తున్నాను. జాను ప్రైవేట్ లిమిటెడ్. యాహ్! ఎక్సెల్ ఓపెన్ చేస్తున్నాం. మనం మాక్సిమం ఎన్ని నోటీసులు పంపియచ్చు ఒక కస్టమర్‌కి? 4. డేట్‌లెలా? ఫస్ట్ డేట్. ఒక్కొక్క డేట్‌కి 10 డేస్ గ్యాప్ ఉండాల. ఇప్పుడు ఈ మంత్ ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్ కదా! నేను 2వ తారీఖున ఒక ఎంట్రీ పాస్ చేస్తున్నాను. 3వ తారీఖున ఒక ఎంట్రీ పాస్ చేస్తున్నాను. 4వ తారీఖున ఒక ఎంట్రీ పాస్ చేస్తున్నాను. ఒక నోటీస్. ఓకే. ఇది ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేట్ నుంచి తీసుకున్నాం అనుకో. తర్వాత మళ్ళీ 10 డేస్ గ్యాప్. సెకండ్ నోటీస్ పంపించడానికి. అప్పుడు 13వ తారీఖున
ఈ డేట్‌లో పంపించాలి. సెకండ్ రన్నింగ్ నోటీస్. మళ్ళీ 10 డేస్ గ్యాప్. అంటే 23 తారీఖున మళ్ళీ 10 డేస్ గ్యాప్. ఇక్కడ నెక్స్ట్ మంత్ 3 తారీఖున. ఇలా. ఇలా డన్నింగ్ నోటీస్ 4 పంపించాలి. ప్రతి నోటీస్‌కి 10 డేస్ గ్యాప్ ఉండాలి. కానీ తక్కువ ఉండకూడదు. 9 డేసు అలా డేట్‌లలో ఇచ్చారంటే నోటీస్ జనరేట్ అవ్వదు. కంపల్సరీగా ఇంకా ఎక్స్‌ట్రా 11 డేస్ ఉన్నా పర్వాలేదు. కానీ తక్కువ డేస్ మాత్రం ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. అది. ఇప్పుడు చూడండి. రెండో తారీఖున ఇస్తున్నాను ఈ మంత్‌లో. ఈరోజు యాక్చువల్‌గా 8 కానీ నేను రెండో తారీఖు ఇస్తున్నాను. ఫస్ట్ ఇన్వాయిస్ 10,000 ఇస్తున్నా. సేల్స్ ఇన్వాయిస్. ఎంటర్. ఎంటర్. సిమ్యులేట్. సేవ్. రెండో తారీఖున ఒక ఇన్వాయిస్ పాస్ చేసిన. ఏప్రిల్ 2. మళ్ళీ సేమ్ పర్సన్ తీసుకోండి. మూడో తారీఖున. ఎంటర్. ఎంటర్. సిమ్యులేట్. సేవ్. మూడో తారీఖున ఒక ఎంట్రీ పాస్ చేశా. నార్మల్ జనరల్ ఎంట్రీస్ పాస్ చేశా. ఎఫ్‌బి 70లో. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్. క్రెడిట్ మెమో ఎఫ్‌బి 75 ఇది కూడా ఒకటి పోస్ట్ చేస్తా. లాసెన్ ఎఫ్‌బి 75. చూడండి ఇక్కడ క్రెడిట్ మెమో వచ్చిందా? 4వ తారీఖున ఒకటి పోస్ట్ చేస్తాను. $30,000. సిమ్యులేట్. సేవ్. ఓకే. అంటే 3 డేట్‌లలో 3 ఎంట్రీస్ పాస్ చేసాము. ఒకటి రెండో తారీఖున, ఒకటి మూడో తారీఖున, ఒకటి నాలుగో తారీఖున. ఓకే. మనం మూడో తారీఖు నుంచి కాలిక్యులేషన్ చేద్దాం. ఇవి 2 ఉంటే ఉండనివ్వండి. ఎక్స్‌ట్రా ప్రాబ్లమ్ లేదు. ఈ మూడో తారీఖు నుంచి మళ్ళీ 10 డేస్ గ్యాప్. అంటే 13 తారీఖున. సెకండ్ రన్నింగ్ నోటీస్. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. మళ్ళీ సెకండ్ డేట్ ఎప్పుడు? ఈ నెల అంటే 13, 4 అంటే మూడో తారీఖు నుంచి 3, 4 తారీఖు నుంచి 13 తారీఖు, 4 తారీఖున ఎంటర్ చేయాలి. నాలుగో మంత్. ఓకే. సేమ్ పర్సన్ తీసుకోండి. 13th 4. రియల్ టైమ్‌లో ఆర్డర్‌లో తీసుకుంటారు. ఓకే. 40,000. అంటే ఈరోజు 8 డేటు. కానీ ఒక 5 డేస్ ముందుగా ఎంట్రీ పాస్ చేస్తాం.
ఫ్యూచర్ డేట్. ఇది నోటీస్ 2. తర్వాత మూడో డన్నింగ్ నోటీస్ 23/4. ఓకే, మళ్ళీ 10 డేస్ గ్యాప్. ఈ నెల 23వ తారీఖున ఒక ఎంట్రీ పాస్ చేస్తున్నా. సిమ్యులేట్, సేవ్. ఓకే, తర్వాత మళ్ళీ 4వ డన్నింగ్ నోటీస్ 3/5 నెల, అంటే రేపు నెల 3వ తారీఖున 10 డేస్ గ్యాప్ ఇస్తున్నా. తక్కువ డేస్ ఉండకూడదు. నోటీస్ జనరేట్ అవ్వదు. 10 డేస్ కంపల్సరీ ఉండాలి. ఓకే, టోటల్ గా మనం 3 ఇన్వాయిస్ అండ్ ఇంకా 3 టోటల్ 6 ఇన్వాయిస్ పోస్ట్ చేసాం. వీటిని వెళ్ళి చూడాలంటే ఎఫ్బి L5 లోకి వెళ్ళి చూడాలి. ఓకే, ఎగ్జిక్యూట్. కానీ ఇక్కడ 3 ఇన్వాయిస్‌లో చూపిస్తున్నాయి. ఎందుకని మిగతా 3 ఇన్వాయిస్‌లు చూపించట్లేదు చెప్పండి చూద్దాం. ఎందుకు 3 ఇన్వాయిస్‌లు చూపించట్లేదు? 2వ తారీఖున, 3వ తారీఖున, 4వ తారీఖున కనబడుతున్నాయి. రిమైనింగ్ ఇన్వాయిస్‌లు 3 ఇన్వాయిస్‌లు ఎందుకు కనిపించట్లేదు? మనం ఫ్యూచర్ డేట్‌లో ఎంటర్ చేసాం. 13వ తారీఖున, 23వ తారీఖున, 3వ తారీఖున. అవి ఇక్కడ కనిపించవు. మనం నోటీస్ జనరేట్ చేసిన ప్లేస్‌లో కనబడతాయి. మనం బయటికొచ్చి డేట్ మార్చామంటే కనబడతాయి. ఓకే. మంత్ మొత్తం కావాలంటే మంత్ మొత్తం కవర్ చేసి కనబడతాయి. ఎక్కడ? ఇప్పుడు ఇక్కడ డేట్ మనం ఏం చేసామంటే 8థ్ తారీఖు వరకే ఇచ్చాం. అదే 8థ్ తారీఖు కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 24, 4, 25 ఇచ్చాననుకో. 24 ముందు ఎంట్రీస్ చేసిన పాస్ చేసిన అన్ని ఎంట్రీస్ వస్తాయి ఇంటికి. చూడు 23వ తారీఖు వరకు పోస్ట్ చేసినట్టు వచ్చినాయి. అదే నువ్వు రేపు నెల 5 ఇచ్చినావనుకో అన్నీ వస్తాయి. 05.05 ఇప్పుడు అన్నీ వస్తాయి. మొత్తం 6 వచ్చినాయా? యాహ్! ఓకే. డీఆర్, డీజీ అంటే అన్ని క్రెడిట్ మెమో. డీఆర్ అంటే వెండర్ ఇన్వాయిస్. ఎలా ఉన్నా పర్వాలేదు. డోంట్ వర్రీ. ఓకే. యాహ్! ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఏం చేయాలంటే F150 రన్నింగ్ రన్ F150లోకి వెళ్ళి నోటీస్‌లు జనరేట్ చేయాలి. ఇప్పుడు మనం నోటీస్‌లు జనరేట్ చేస్తాం. /సెల్ F150 చూడండి డన్నింగ్ రన్. ఈరోజు డేటు. మీరు నోటీస్‌లు జనరేట్ చేసేటప్పుడు ప్రెజెంట్ నోటీస్ ఏదైతే ఉందో అది తీసుకోవాలి. ప్రెజెంట్ డేట్. ఐడెంటిఫికేషన్ అంటే ఒక 4 డిజిట్ నంబర్‌తో ఏదో ఒకటి తీసుకోండి. ఫాస్ట్ ట్రాక్ వన్. పారామీటర్స్ ఈరోజు డేట్ ఇవ్వండి. ఇందులో కూడా ఈరోజు డేట్ ఇవ్వండి. కంపెనీ కోడ్, ఫాస్ట్ ట్రాక్ వన్, కస్టమర్, ఎంటర్, జాను ప్రైవేట్ లిమిటెడ్, అడిషనల్ లాగ్, జాను ప్రైవేట్ లిమిటెడ్. ఓకే. మళ్ళీ స్టేటస్‌కి రండి. సేవ్ చేయండి. పారామీటర్స్ వర్ మెయింటైన్డ్. ఓకే. ఇప్పుడు షెడ్యూల్ చేయాలి. అవుట్‌పుట్ డివైస్ అంటే LP01. ఇదేంటంటే ఎస్ఏపీ వాడు ప్రింటర్‌కి ప్రీ డిఫైన్డ్‌గా ఇచ్చాడు. మనం ప్రింట్ సెలెక్ట్ చేసుకొని చూసుకుంటాం గదా! అలా.
ఓకే. LP01 కంటిన్యూ. తర్వాత స్టార్ట్ డేట్, స్టార్ట్ టైమ్, స్టార్ట్ ఇమ్మీడియేట్‌లీ టిక్ మార్క్ పెట్టుకోవాలి. డన్నింగ్ ప్రింట్ విత్ షెడ్యూలింగ్ ఇది గూడా టిక్ మార్క్ పెట్టుకోవాలి. షెడ్యూల్ చేయాలి. అవుట్‌పుట్ డివైస్ అంటాం. LP01 అనేది అవుట్‌పుట్ డివైస్. మనం చూసుకోవడానికి, చెక్ చేసుకోవడానికి ఇచ్చింది ప్రీ డిఫైన్డ్‌గా షెడ్యూల్. ఇప్పుడు చూడండి ఎంటర్ ఇవ్వాలి. ఎంటర్, ఎంటర్. ఇక 1 ఆర్ 2 టైమ్స్ ప్రెస్ చేయాలి. ఎర్రర్ ఎక్కడొచ్చిందో కూడా తెలుస్తుంది మనకి. ఓకే. 0 డన్నింగ్ నోటీసెస్ జనరేటెడ్ ఆఫ్ విచ్ 0 ఆర్ టు బి సెంట్. 0 డన్నింగ్ నోటీసెస్ ప్రింటెడ్. ఇక్కడ జనరేట్ అయినట్టు కనిపించాలి. ఓకే. డన్నింగ్ లిస్ట్‌లోకి వెళ్దాం. సో, చెక్ చేద్దాం. చూడండి డాక్యుమెంట్ నంబర్, ఇయర్, ఐటెమ్, అమౌంట్ ఇన్ ఎఫ్‌సి కరెన్సీ. సో, లిస్ట్ కంటైన్స్ నో డేటా. ఓకే. బ్యాక్. ఒకసారి ఎక్సెప్షన్ లిస్ట్. ఓకే. ఎర్రర్ ఏమొచ్చిందో కూడా చెక్ చేసుకోవచ్చు. అకౌంట్ ప్రాసెస్ అవుతుంది బ్యాకెండ్‌లో. సో, సమ్‌టైమ్స్ ఇలా ఎర్రర్ చూపిస్తుంది. ఈ పర్సన్ కాకుండా న్యూ పర్సన్ తీసుకోండి. ఓకేనా? డోంట్ వర్రీ. డీజీ ఎక్కువ పాస్ అయినాయి కదా ఇక్కడ. డీజీ అది కూడా ఎఫెక్ట్ ఉండొచ్చు. యాహ్! మళ్ళీ ఒకసారి ఈరోజు డేట్ ఇచ్చేసి ఐడెంటిఫికేషన్ మారుస్తున్నాను. చూద్దాం. ఐడెంటిఫికేషన్ వచ్చి FGG1 ఇస్తున్నా. ఎంటర్. పారామీటర్స్ టుడే డేట్ ఇస్తున్నాను. షెడ్యూల్. ఎంటర్. ఇన్‌ఫ్లాగ్. బ్యాకెండ్‌లో ఇది ప్రాసెస్ అవుతుంది. ఇక్కడ ఎర్రర్ చెక్ చేయొచ్చు. డన్. సో, న్యూ పర్సన్ తీసుకుందాం. సమ్‌టైమ్స్ ఇలా చూపించడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు న్యూ పర్సన్‌ని ఒకసారి తీసుకుంటున్నాను. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పర్సన్ కాకుండా వరా ఐటీ సొల్యూషన్స్ ఉంది కదా! అది చెక్ చేద్దాం. ఓకే. వరా ఐటీ సొల్యూషన్స్ మీద తీసుకోలేదు కాబట్టి దాని మీద పాస్ చేస్తున్నాను. నెక్స్ట్ FB70కి వెళ్తున్నా. మళ్ళీ న్యూగా ఎంటర్ చేస్తున్నాను చూడండి. వరా ఐటీ సొల్యూషన్స్. సో, రెండో తారీఖున ఇస్తున్నాను. రిఫరెన్స్ నంబర్ 001 02 10,000. సిమ్యులేట్, సేవ్. మళ్ళీ మూడో తారీఖు ఇస్తున్నాను. 3 రిఫరెన్స్ నంబర్ 20,000.
సిమ్యులేట్, సేవ్. 2వ తారీఖున 3వ తారీఖు ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ సేమ్ పర్సన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు 13వ తారీఖు ఇస్తున్నాను. $30,000. ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు న్యూ పర్సన్ తీసుకోండి. ఫ్రెష్ గా తీసుకుంటది యాక్టివిటీ. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటే కనుక కొంచెం ఎర్రర్ లాగా వస్తుంది. న్యూ పర్సన్ తీసుకుంటే ఫ్రెష్ గా ఎంట్రీ పాస్ అవుతుంది. సేమ్ ఐడెంటిఫికేషన్ అలా ఇవ్వకుండా. దీనికి 10 days గ్యాప్ ఎక్స్ట్రా ఉండాలమ్మా. రైట్. సిమ్యులేట్. ఓకే. ఇప్పుడు ఎఫ్బి L5 Nలోకి వెళ్దాం. ఎగ్జిక్యూట్. చూసారా? 2వ తారీఖున 3వ తారీఖున మాత్రం కనబడుతుంది. రిమైనింగ్ డేట్లు వచ్చేసి ఇక్కడ మార్చామంటే మిగతాటి కూడా వస్తాయి. 04/05/2025 ఇంతవరకు ఇచ్చామంటే మిగతా లైన్ ఐటమ్స్ కూడా కనబడతాయి. ఓకే. సో ప్రతి దానికి కూడా డిఆర్ వెండర్ ఇన్వాయిస్ 10 days గ్యాప్ ఇచ్చాను. ఓకే. ఈ సెషన్ ఇలాగ పెట్టండి. ఇప్పుడు /n F150 వెళ్ళండి. ఓకే. సో టుడే డేట్ ఇవ్వండి. ఐడెంటిఫికేషన్ మార్చండి. ఈ ప్రీవియస్ ఏవైనా ఉంటే వాటిని డిలీట్ కూడా చేయొచ్చు. లిమిట్. ఐడెంటిఫికేషన్ మార్చండి. ABC1 అంట. పారామీటర్స్ టుడే డేట్ ఇవ్వండి. కస్టమర్ తీసుకోండి. కస్టమర్ మార్చండి. IT solutions అడిషనల్ ల్యాబ్ ఫర్ IT solutions షెడ్యూల్ LP01 ఎంటర్. చూసారా జనరేట్ అయింది. 1 dunning notice generated of which one are to be sent. 1 dunning notice printed customer 1. Dunning list ఇది ప్రోగ్రామ్ ప్రీడిఫైన్డ్ గా ఉంటుంది. ఓకే. చూడండి 1 dunning notice జనరేట్ అయింది.
30,000 ఉంది కదా ఇక్కడ. సో 2 ఇన్వాయిసెస్ మాత్రం కనబడుతున్నాయి. అంటే మనం ఫ్యూచర్ డేట్‌లో వేసాం కదా! సో 2వ తారీఖున, 3వ తారీఖున పోస్ట్ చేసిన ఇన్వాయిస్ కనబడుతున్నాయి. ఓకే. ఫ్యూచర్ డేట్‌లో రిమైనింగ్ కూడా కనబడతాయి. సో తర్వాత శాంపుల్ ప్రింటౌట్ LP01 ఇక్కడ కస్టమర్‌ని సెలెక్ట్ చేసుకోండి. వరా ఐటీ సొల్యూషన్స్ నోటీస్. ఇలా ఉంటుంది మా నోటీస్ 1. ఇక్కడ మీరు మార్చుకోవచ్చు అడ్రెస్ కూడా. అడ్రెస్సు, డీటెయిల్సు, మ్యాటర్ ఏముండాలి అన్ని కస్టమైజేషన్ చేపించుకోవచ్చు. చూడండి రన్నింగ్ చార్జెస్ రూ. 100 10,000, 20,000 అంటే 13వ తారీఖున బిఫోర్ డేట్‌లు తీసుకున్నాయి ఇక్కడ. ఇది డన్నింగ్ లెటర్ అంటాం. నోటీస్ అంటాం. ఈ ఈ నోటీస్ మనకి ఎలా కావాలంటే అలా కస్టమైజేషన్ చేపించుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఓకే. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. బ్యాక్. బ్యాక్. ఓకే. అక్కడికి ఒక నోటీస్ జనరేట్ అయిపోయింది. ఓకే. 3వ తారీఖున నోటీస్ ఉంది గదా! ఇక్కడ ఒక నోటీస్ జనరేట్ చేశాం. నోటీస్ 1. ఇప్పుడు మళ్ళీ ఈరోజు డేట్ ఎంత? 8. 8వ తారీఖు నుంచి అంటే పేమెంట్ చేసే విధానం. పేమెంట్ డేట్ అన్నమాట. పేమెంట్. ఈరోజు డేట్ ఇచ్చాం. 08/04/2025 ఇది నోటీస్ 1. మళ్ళీ నోటీస్ 2 పేమెంట్. ఈరోజు డేట్ నుంచి మళ్ళీ 10 రోజులు గ్యాప్. అంటే 11 రోజులు ఇచ్చినా, 12 రోజులు ఇచ్చినా ఏం ప్రాబ్లమ్ ఉండదు. అంటే మళ్ళీ 19వ తారీఖు అనుకోండి. నోటీస్ 2 19. మళ్ళీ నోటీస్ 3 లైక్ మళ్ళీ అంటే 13th తారీఖు ఇవ్వచ్చు. తర్వాత పేమెంట్ 4th. నెక్స్ట్ మంత్ 10. ఇలా. ఈ డేట్‌లలో నోటీసులు పంపించాలి. ఇప్పుడు సెకండ్ నోటీస్ చూడండి. 19 ఐడెంటిఫికేషన్ మార్చాలి. ఏబీసీ 2 పారామీటర్స్ 19 పర్సన్ సెలెక్ట్ చేసి లైక్ రన్ కదా! అడిషనల్ లాగ్ స్టేటస్ సేవ్ షెడ్యూల్ LP01 కంటిన్యూ షెడ్యూల్ ఎంటర్. రన్నింగ్ నోటీస్ జనరేటెడ్ 2 సెకండ్ నోటీస్ జనరేట్ అయింది. రన్నింగ్ లిస్ట్‌లో వెళ్లి చూడాలి. ఓకే. చూడండి ఇక్కడ నోటీస్ 2 అంటే ఇప్పుడు చూడండి. నోటీస్ 2 జనరేట్ అయింది. బ్యాక్. శాంపిల్ ప్రింటౌట్ LP01 కంటిన్యూ ప్రింట్. సార్ ఇందులో నోటీస్ 1 ఎప్పుడు జనరేట్ అయింది, నోటీస్ 2 ఎప్పుడు జనరేట్ అయింది అని చూసుకోలేమా? ఇదిగో ఇప్పుడు చూపించాను డేట్‌లో. ఇవే కదా డేట్స్. ఆహా, ఓకే. ఓకే. ఇప్పుడు 19వ తారీఖున నోటీస్ 2 అన్నీ లాస్ట్‌లో చూపిస్తా. 200 రన్నింగ్ చార్జెస్ 200 కట్ అయిందా? నోటీస్ 1 అవును. మీద 100 రన్నింగ్ నోటీస్ 2 మీద 200 కట్ అయింది. ఓకే. ఆహా. అంటే మనం ఇన్ టైమ్‌లో చెప్పాము. వాళ్ళు పంపించలేదు. అందుకు చార్జెస్ వేస్తున్నాం. ఇది రన్నింగ్ నోటీస్ 2 అన్నీ మళ్ళా ఒక చోట చూడొచ్చు. తర్వాత నెక్స్ట్ రన్నింగ్ నోటీస్ పేమెంట్ ఎప్పుడుంది? మళ్ళీ 10 డేస్ గ్యాప్. 30వ తారీఖున. ఏబీసీ 3 పారామీటర్స్ ఇలా మినిమమ్ 4 రన్నింగ్ నోటీసులు మాత్రమే మనం పంపించగలుగుతాం. అంతకు మించి పంపించామంటే బిజినెస్ లాస్ అవుతాం. కస్టమరు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు.
ఎంటర్. రన్నింగ్ నోటీస్ 3 జనరేట్ అయింది. రన్నింగ్ లిస్ట్ చూడండి, నోటీస్ 3 కింద నోటీస్ 3 జనరేట్ అయింది. బ్యాక్ శాంపుల్ ప్రింట్అవుట్ LP01 కంటిన్యూ డిస్ప్లే వచ్చిందా? నోటీస్ 300 జనరేట్ అయింది. నోటీస్ 3 మీద 300. ఇక్కడ మ్యాటర్ ఏం కావాలంటే అది మీరు యాడ్ చేసుకోవచ్చు, కస్టమైజేషన్ చేయించుకోండి. బ్యాక్ బ్యాక్ బ్రదర్ నోటీస్ 4 10th తారీఖున ABC4 పారామీటర్స్ షెడ్యూల్ LP01 నోటీస్ 4 రన్నింగ్ లిస్ట్ నోటీస్ 4 శాంపుల్ ప్రింట్అవుట్ LP01 1 2 3 4 400 4 నోటీస్ జనరేట్ అయింది. ఈ విధంగా మినిమం 9, మాక్సిమం 9, మినిమం 4. ఓకే, వీటన్నిటి ఒక ప్లేస్ లో చూడాలి. స్లాషన్ SM35 37 షెడ్యూల్ ఎగ్జిక్యూట్. మీరు ఈరోజు జనరేట్ చేసింది కూడా ఇక్కడ ఉంటాయి. ఓకే, ఇంకా బాగా క్లారిటీగా పర్సన్ వైజ్ గా కూడా చూడొచ్చు. ఇలా ఓపెన్ చేయొచ్చు. గైస్ కనబడుతుందా స్క్రీన్? కనబడుతుంది సార్. SM30లో SM37లో కూడా మనం చూస్తాం. తర్వాత ముందు SP01 లో కూడా నోటీసులు చూడొచ్చు. SP01 ఎగ్జిక్యూట్. కనబడుతున్నాయా? అంటే ప్రీవియస్ ముందు ఎవరితో చేసినా ఇప్పుడు చేసినా అన్ని కూడా కనబడతాయి. ఓపెన్ చేసి చూడొచ్చు. చూడండి, వరా IT సొల్యూషన్స్ రన్నింగ్ లీటర్ 1 చూసారా? ఇక్కడ ఉంటాయి. టైమింగ్ తో సహా చూపిస్తాయి. విజయ్ టాలీ సొల్యూషన్స్ అందరి ఎవరెవరితో చేసింటారో అన్ని ఉంటాయి ఇక్కడ. వరా IT సొల్యూషన్స్
చూడండి నెంబర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. 4321 4321 ఇలా. ఇది దీన్ని టర్నింగ్ నోటీసెస్ అంటారు. ఓకే. ఇది కస్టమర్స్‌కి ఎక్కువ పంపిస్తాం. వెండర్స్ కంటే కస్టమర్స్‌కి. ఓకే. సో, అకౌంట్స్ రిసీవబుల్స్‌లో దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. ఫ్రమ్ టుమారో ఏపీపీ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ గురించి టుమారో డిస్కస్ చేస్తాం. ఓకే. క్లియర్ గైస్? ఎనీ డౌట్స్? జస్వంత్, జస్విత, ప్రదీప్, లక్ష్మి, లాస్య ఎనీ డౌట్స్ మా? నో సార్. యాహ్! డన్ గైస్. అది చేయండి.